ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటున్న మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తే ఆ లెక్కలేంటో చెప్తామన్నారు. చేసిన అప్పుల లెక్కలు ముందు కేసీఆర్ చెప్తే ఆ తర్వాత మా లెక్కలు చెప్తామని తేల్చి చెప్పారు. మా దాకా కాదు, ముందు ఆయన బిడ్డ కవిత అడిగిన లెక్కలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని చురకలంటించారు. 24 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని సెటైర్లు వేశారు. కేసీఆర్ నెలకు 5 లక్షల జీతం తీసుకుంటూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్లా ఐలయ్య, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డితో కలిసి 49 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. మీరు పట్టించుకునే అవసరం లేదు. ఆ పార్టీ ఎప్పుడో పొందబెట్టడం జరిగింది. ఆయన మొన్న వచ్చి 2 ఏళ్ళు పామంలో ఉన్నాడు. నెలకు 5 లక్షల రూపాయలు నాకు మినిస్టర్కి ఎంతలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కూడా కట్టేసి వస్తుంది. ఆయన క్యాబినెట్ ర్యాంకు. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంకు. 24 నెలలు నెలకు 5 లక్షల జీతం తీసుకున్నాడు. అంటే ₹1 కోటి పైన జీతం వచ్చింది. ఒక్కసారి బయటికి రాలేదు. నిన్న ఇప్పుడు వారం రోజుల కింద వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్నదాకా ఓ లెక్క, రేపటికెళ్ళి ఒక లెక్క అని. అయ్యా కేసీఆర్ గారు, మా పార్టీ పుట్టిన రోజులే నేను ఒకటే అడుగుతున్నా. ఫస్ట్ నీ బిడ్డ అడిగిన దానికి లెక్కలు చెప్పు, నీ ఆస్తుల లెక్కలు చెప్పు. మొన్నదాకా 10 ఏళ్ళు మీరు సంపాదించిన లెక్కలు తెలుసుకో. మా లెక్కలు తెలుసుకోవడానికి ఏం లేదు. ప్రజలు మన పార్లమెంట్ లో నీ పురుషున్నా ఇచ్చి నువ్వు కుమ్మక్కై నీ ఓటు అటైతే బీజేపీ నుంచి 8 సీట్లు కేసీఆర్ వస్తుంది. అసెంబ్లీకి రేపటికెళ్ళి అసెంబ్లీ ఉన్నారు. రమ్మని మీరు 24 నెలలకైనా మొత్తుకుంటున్నావు. నీకు జీతం ఇస్తున్నారా బాబు? నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నది. మా హోదా అయినప్పుడే మా భట్టి గారు వచ్చిండు. అక్కడ ఖర్గే గారు పార్లమెంట్ లో కొట్లాడిన హోదా లేనప్పుడు నువ్వు ఎందుకు రావు? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉండదో ప్రజా సమస్యల మీద అంతే బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వస్తా అనుకున్నావు, 24 నెలలు రెస్ట్ తీసుకొని వస్తా అనుకున్నావు. రమ్మని చెప్తున్నావు, లెక్కలు చెప్తావు. నువ్వు 12 నెలల ఏ విధంగా 9.5 ఏళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి మా మీద అప్పుడు ముఖ్యులు ఒరిజినల్ అయితే 13,000 కోట్లు పెట్టాలి. పైసా జమ చేసుకుంటా ఇలాంటి బ్రహ్మాండమైన చూసారా? ఈ రోజు మనం చూసే రోడ్డు, ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా చూసిన ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ లెక్కలు చెప్తావు. నువ్వు కాళేశ్వరం మీద దోచుకున్న లెక్కలు నువ్వు చెప్పు. కృష్ణాయి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి భోజనాన్ని పిలిచి రాయలసీమ గిఫ్ట్ కట్టుకోవాలని చెప్పిండు. అక్కడ రోజా ఇంటికి వెళ్ళి ప్రజలు చూస్తున్నాడు. రాయలసీమ రతనాలసీమ చేస్తున్నాడు. నువ్వు అన్నవాళ్ళు వీడియోలన్నీ కూడా రేపు అసెంబ్లీలో చూపించి మాట్లాడతాం. కేసీఆర్ రావాలని